వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఒక మంచి ఆడియో రిలేటెడ్ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ కాదు, ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయాలనుకున్నా, లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నా, రీల్స్కి అయినా, లేదంటే మీరు ఒక స్టార్ట్అప్ న్యూస్ ఛానల్ అనుకోండి, వీడియో క్వాలిటీతో పాటు మనకు ఒక మంచి ఆడియో క్వాలిటీ కావాలి. సో పబ్లిక్ డిస్టర్బెన్స్లో మనకు ఆడియో అనేది మంచిగా క్యాప్చర్ అవ్వాలి. దట్టు మన బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వకూడదు, మన లిమిట్ బడ్జెట్లోనే ఉండాలి. సో అటువంటి మంచి ట్రూ వైర్లెస్ మైక్రోఫోన్ ఏదైనా ఉందంటే హాలీల్యాండ్ లార్క్ M2. సో ఇది చాలా మందికి తెలిసిన బ్రాండు అండ్ మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్ బ్రాండు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ మైక్ని అయితే వాడుతుంటారు. మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా కింద వరకు చెప్పండి. అండ్ ఇది కంప్లీట్లీ హాలీల్యాండ్ వైర్లెస్ మైక్రోఫోన్ అనేది అన్బాక్సింగ్తో పాటు అండ్ ప్రైస్ ఏంది, దీని స్పెసిఫికేషన్స్, అట్ ది సేమ్ టైం ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంది. హాలీల్యాండ్ మార్క్ M2 డీసెంట్గా ఉంది. ఇక్కడ ఫోటో మైక్స్ ఏం వస్తాయనే ఇన్ డీటెయిల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాస్తున్నారు. బటన్ సైజ్ కావచ్చు, అండ్ యాక్టివ్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుందని సమ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ బాక్స్ అయితే 4 సైడ్స్ చూడడానికి ఇలా ఉంది. సో ప్రతి డీసెంట్గా ఉంది. ఇప్పుడైతే మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ప్యాక్ అయితే ఇటు సైడ్ ఉంది. నేను ఒకసారి ఆల్రెడీ చూశాను, జస్ట్ మెటీరియల్స్ ఏమేమి వచ్చాయని. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఎవరన్నా చదివి ఒప్పుకుంటే చదవచ్చు. సో ఎలా వాడాలి మరోసారి వాడిన వాళ్ళు యూజర్ గైడ్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకైతే కనిపిస్తుంది మెయిన్ ఐటమ్. సో ఈ బాక్స్లోనే మనకి మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయని చూస్తే ఒక చిన్న బ్యాగ్ లాగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ ఎలా యూస్ అవుతాయంటే, మీరు మైక్స్ ఉంటాయి కదా, ఆ మైక్ అయితే చూపిస్తాను. ఈ మైక్స్కి అయితే స్టిక్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ నచ్చితే బ్లాక్ అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంది, యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనం మెయిన్ ప్రోడక్ట్ విషయానికి, బాక్స్ అయితే చూడడానికి లెస్ వెయిటే ఉంది, అంత బల్కీగా అయితే ఏం లేదు చూడడానికి. అండ్ ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మెయిన్ అయితే కనిపిస్తాయి. సో ఇది రిసీవర్ అండ్ 2 మైక్స్. సో చూసారా, బాక్స్ ఓపెన్ చేయగానే పే చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. మ్యాగ్నెటిక్ టైప్తో స్ట్రిక్తో వచ్చున్నాయి. అండ్ లెస్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా మీకు డిస్ప్లే మీద వేస్తారు చూడండి ఎంత వెయిట్ ఉన్నాయి అన్నది. అండ్ ఇక్కడ ఇది రిసీవర్ 2 మైక్స్కి అండ్ ఒక రిసీవర్. ఈ రిసీవర్ దేనికంటే ఇది కెమెరాస్ కనెక్ట్. ఎవరైనా DSLR కానీ వాడుతున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు DSLRకి. అండ్ ఇది ఛార్జింగ్ కోసం అన్నట్టు. అండ్ బాక్స్ చూడడానికి కూడా ఇలా ఉంది. సో లెస్ వెయిటే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది Type-C. అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్. సో కేసులో ఎంత ఉందో ఛార్జింగ్ అనేది చూస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఛార్జింగ్ ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ కేసులో పెట్టేసుకుంటే ఇవి మైక్రోఫోన్స్ అనేది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంటాయి. సో సింపుల్. అండ్ ఇది కూడా అంతే, రిసీవర్స్ కూడా. సో ఈ రిసీవర్స్కి అయితే మనకి ఛార్జింగ్ ఎటువంటిది అయితే అవసరం లేదు, జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మైక్ విషయానికి వస్తే ఇక్కడ మనకు చూడడానికి కదా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. సో గ్రీన్ కలర్ కానీ ఎలుగుందంటే మనకి ENC అయితే యాక్టివేట్ అయినట్టు. కొద్దిగా వాయిస్ ఆడియో అనేది క్యాప్చర్ చేసేటప్పుడు కొద్దిగా బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు మార్చుకోవాలి బ్లూలో కానీ ఉంటే, సో ఇవి బాక్స్లో అయితే వచ్చే మనకు మెయిన్ కంటెంట్స్. ఇవి చాలా యూస్ఫుల్. అండ్ ఇది మీరు మెల్లో దండలాగా అయితే వేసుకోవచ్చు. అండ్ ఇవి రిసీవర్స్ అన్నట్టు ఐఫోన్కి అట్లాగే Type-C. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అయితే వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మీరు కొద్దిగా మీరు షర్ట్కి అయితే బ్రాండ్ కోసం అయితే ఇట్లా పెట్టుకోవచ్చు మీరు జస్ట్. సో బాక్స్లో అయితే కంప్లీట్ సెటప్ అయితే ఇవి వస్తాయి కంటెంట్స్ మీకు యూజ్ అయితే. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే హాలీల్యాండ్ మార్క్ M2 TWS వైర్ మైక్రోఫోన్ అయితే ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసి అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది సింగిల్ మైక్రోఫోన్ అన్నట్టు. ఇంకో మైక్రోఫోన్ అనేది నేను దీంట్లోనే కీప్ చేశాను. సో సింగిల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉందో ఆడియో క్లారిటీ అనేది చూడండి. బట్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఆడియో క్లారిటీ అనేది మోనో కాకుండా లేదా స్టీరియో కావాలంటే అప్పుడు డెఫినెట్లీగా మీరు DSLR కెమెరాతో అయితే కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చింది రిసీవర్తో. అండ్ మీరు సింగిల్ మోనో కావాలనుకుంటే ఒక్క రిసీవర్ అయితే వాడుకోవచ్చు, లేదంటే 2 అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నది మాత్రం హాలీల్యాండ్ మార్క్ M2. అండ్ ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, సో నేను కనెక్ట్ చేసిన తర్వాత బిఫోరు మీరు చూసిందంతా వితౌట్ మైక్ కనెక్ట్ చేయకముందు, ఇప్పుడు చూస్తున్నది మీరు మైక్రోఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత. సో ఈ మైక్రోఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టీరియో కానీ వాడుకోవాలంటే కెమెరా అయితే కనెక్ట్ చేసుకుంటే
ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి ఆపోజిట్ అయితే మీరు అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూస్తున్నది ఈ బ్లూ కలర్ అయితే మీకు కనిపిస్తుంటుంది కాలర్ దగ్గర. సో బ్లూ కలర్ వెలుగుతుందంటే మీకు యాక్టివ్లో లేనట్టు ఈఎన్సీ అనేది. ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఆడియో క్లారిటీ వినాలనుకుంటే నేను ఇప్పుడైతే సింగిల్ బటన్ ప్రెస్ చేస్తాను అండ్ ఇక్కడ గ్రీన్ లైక్ అయితే మారింది కదా, ఇప్పుడైతే మీకు ఈఎన్సీ అయితే యాక్టివేట్ అయినట్టు. నేను అందుకే వాయిస్ రేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి 300 మీటర్స్ వరకు అయితే మీరు ఇక్కడ కెమెరా పెట్టుకొని అండ్ మైక్ అనేది మీరు పెట్టుకొని 300 మీటర్స్ వరకు అయితే అప్ టు మీరు వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడైతే గ్రీన్లో ఉంది కాబట్టి నేను ఫ్యాన్ అయితే వేస్తాను. రూమ్లో అయితే ప్రజెంట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా వస్తుండొచ్చు. నేను ఫ్యాన్ వేసిన తర్వాత ఆల్రెడీ మీకు ఈఎన్సీ యాక్టివేట్లో ఉంది కాబట్టి కొద్దిగా వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, అట్లాగే ఇంత ముందుకి ఇప్పటికే ఏమైనా డిస్టర్బెన్స్ అనేది నోటీస్ చేస్తారని చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నాను కదా, ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఎట్లా వస్తుందో అండ్ ఆడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఇది ఈఎన్సీ యాక్టివేట్లో ఉన్నట్టు గ్రీన్లో ఉంటే. సో ఇప్పుడు నేను ఆ ఈఎన్సీ అయితే ఆఫ్ చేశాను అండ్ ఇప్పుడు ఆ ఈఎన్సీ ఆఫ్ చేసినప్పుడు మీకు ఆడియో క్లారిటీ ఎలా వస్తుందో చూడండి. అండ్ నేను కొద్దిసేపు మాట్లాడుతాను చూడండి, ఇది వితౌట్ ఈఎన్సీ ఆఫ్ అన్నట్టు బ్లూ కలర్లో ఉంటే. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎట్లా ఉందో చూడండి. అండ్ నేను ఇప్పుడైతే మళ్ళీ ఈఎన్సీ అయితే ఆన్ చేస్తున్నాను, గ్రీన్ కలర్లోకి వెలుగుద్ది. సో ఈఎన్సీ అయితే ఆన్ అయింది కదా, ఇప్పుడు మాట్లాడింది మీకు ఏ విధంగా క్లారిటీ అనేది వస్తుందో చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఆడియో క్లారిటీ ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇది ఇవాళ వీడియోలో ఒక బ్రీఫ్ అయితే మీకు ఆడియో క్లారిటీ ఎలా ఉంటుందో తెలిసిపోయింది కదా. సో ఈ కాంబో మీరు కానీ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే బై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా ఏదన్నా దీని గురించి రివ్యూ కావాలంటే లాంగ్ టర్మ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఇవాళ వీడియోలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.